అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతోని గెలిపిస్తున్నారని చెప్పి మొత్తం సర్వేలు రావడంతో ఇక ఏం చేయాలో తెలియక ఇక అన్ని చిల్లర మల్లర వ్యవహారాలు చేస్తున్నారు రోజుకొకటి. అందులో భాగంగానే ఈరోజు ఏం చేస్తున్నాడా అంటే, ఎన్నికలు ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తమ పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ అన్నీ ఏది ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం ముందుకెళ్తుంది. కానీ ఈ దొంగలు కల్వకుంట్ల ముఠా ఏం చేపిస్తున్నది అంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి బ్యానర్లను మొత్తం ఇట్లా ఏమనంటే పేరుకే ఆడేళ్ళు కానీ మొగళ్ళు చింపేస్తే ఇక బాగుండదని చెప్పి ఇట్లా ఆడవాళ్ళని కొంతమంది కూలీలను పెట్టి కృష్ణనగర్లో అడ్డ మీద దొరుకుతారు. వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి పోస్టర్లను మొత్తం చింపేసేటటువంటి చిల్లర కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మీరు ఎన్ని చిల్లర కార్యక్రమాలు పెట్టుకున్నా, మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని దొంగ లెక్కలు చేసినా మీరు రాసి పెట్టుకోండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము 100కు 200% జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతోని, దాదాపు 30,000 ఓట్ల మెజార్టీతోని అక్కడ గెలవబోతున్నాడు. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు జూబ్లీహిల్స్ ప్రజలకు చేసింది, ఒరగబెట్టింది, పీకింది అంటే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడవకన్నా ముందే దాదాపు 150 కోట్ల రూపాయలతోని ఆ జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తం డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ ఇట్లా ప్రతి పనిని అభివృద్ధి పథంలో పరిగెత్తిస్తున్నది అక్కడ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను కూడా ఈరోజు ఇచ్చుకుంటూ పోతున్నది. ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ అభివృద్ధి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఆయనకు వస్తున్నటువంటి, ప్రజల్లో వస్తున్నటువంటి ఒక మంచి రెస్పాన్స్ని తట్టుకోలేక మొత్తం కొన్ని పేడ్ ఛానళ్లను, కొన్ని పేడ్ పేపర్లను పెట్టుకొని ఇక రోజుకొక దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నారు. అందులో భాగంగానే సిగ్గుశరం లేకుండా నవీన్ యాదవ్ ఒక రౌడీ, ఒక గుండగకి వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. మీకేమైనా సిగ్గుశరం సీముని ఎత్తురుంటే 2001 కేటీఆర్ నీకే చెప్తున్నా, 2001 మీ అప్ప మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మీ అప్పకు కనీసం కార్ల తిరగడానికి, పెట్రోలు డీజిల్ కొట్టించుకోవడానికి కూడా పైసలు లేని సమయంలో మీ అప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఒక ప్రచార రథాన్ని కొనిచ్చింది కూడా మొట్టమొదటిసారిగా చిన్న శ్రీశైలం యాదవ్ అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అంటే నీ దగ్గర ఉన్నప్పుడేమో ఇక ఎవరినైనా వాడుకుంటావు, ఇక మరి నీ దగ్గర లేకపోతే ఇక వాళ్ళు రౌడీలు, వాళ్ళు గుండాలు అంటావు సిగ్గు లేకుండా. మొన్ననే మనం చూసుకున్నట్లయితే యూసుఫ్గూడ ప్రాంతంలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సల్మాన్ ఖాన్ అనేటటువంటి ఒక అభ్యర్థిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నాడు. ఆయన ఒక రౌడీ సీటరు, పీడీ యాక్ట్లు ఉన్నాయి. అటువంటి దొంగల్ని మొత్తం మీ పార్టీలో పెట్టుకుంటారు. మీ పార్టీలో పెట్టుకొని ఇక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇక రౌడీలు, గూండాలు ఇట్లా గుర్తుకొస్తాయన్నట్ల. ఈ విషయం మీద కల్వకుంట్ల డ్రామారావు గతంలో ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి. ఇట్లా ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాడు పెద్ద నాయకుడు అవుతాడు అని చెప్పి ఇట్లా పీడీ యాక్టులు, రౌడీ సీట్లు ఉన్నటువంటి దొంగల్ని మొత్తం మీ పార్టీలో చేర్చుకుంటావు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినేమో ఇక గూండా, రౌడీ అని చిత్రీకరిస్తున్నావు. అంటే నీవు ఎంతకు దిగజారిపోయినావో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీవెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, ఎన్ని ఒగలేడుపులు ఏడ్చినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ 100% గెలవబోతున్నది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ నుండి పీకింది ఏం లేదు జూబ్లీహిల్స్ ప్రజలకు. ఇంకా ఏమన్నా అంటే సెంటిమెంట్లు చెప్తుంటావు. ఇక పీజీఆర్ కొడుకు విష్ణు మాయ అంటున్నాడు, అది ఇది అని చెప్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక శాసనసభ్యుడు చనిపోతే ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయకుండా ఇనానమస్గా ఎన్నుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే ఒక సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కింది మీ అప్ప.
పీజేఆర్ గారు చనిపోతే పీజేఆర్ కుమారుని మీద మీ బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దింపింది మీరు. మళ్ళీ ఈరోజు వచ్చి ఇక సెంటిమెంట్లు, పాపం ఆమె అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు, ఆమెను తీసుకొని వచ్చి మెడ మీద కత్తి పెట్టి నీవు ఏడుస్తావా సస్తావా అని ఆమె మీద ఇబ్బందులు పెట్టి, ఇప్పటికీ ఆమె భర్త అయిన ఇబ్బందుల పుట్టే దుఃఖంలో ఉంటే ఇంకొకసారి పుండు మీద కారం చల్లినట్లు చేసుకుంటా, ఆమె నానా రకాలుగా హింసించుకుంటా, ఆమె ఏడుస్తుంటే మీరు చప్పట్లు కొడుతున్నారు. ఇది ఆ శునకానందం. రాజకీయాలు చేయాల్సింది సెంటిమెంట్ల కాదు, సెంటిమెంట్ మీద కాదు, అభివృద్ధి మీద. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ భర్త మంచి లీడర్ ఉండొచ్చు, చనిపోతే వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఆయన ఆ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కింది మీరు కదా, మళ్ళీ ఈరోజు ఏం పెట్టుకొని మాట్లాడుతున్నారు? కావున మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరు. అయిపోయింది. నాకు పతాం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా రేపటి నుంచి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి అయితే రాబోతున్నాడు. మరి ముఖ్యమంత్రి అయితే వస్తున్నాడు. మరి కేటీఆర్ మీ అప్పని కూడా దొలకరా చూద్దాం. నీకు చేతనైతే మీ అప్పని కూడా చూసుకురా ఫామ్ హౌస్లోకి వెళ్ళి. రేపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే 31 తారీఖు రేపు సాయంత్రం వెంగళరావు నగర్, సోమాజిగూడల మీటింగ్లు ఉన్నాయి, రోడ్ షోలు ఉన్నాయి. అదేవిధంగా 1 తారీఖు బోరబండ, ఎర్రగడ్డల సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు 2 రోడ్ షోలు ఉన్నాయి. 4 తారీఖు షేక్పేట్, రేమత్ నగర్ల 7 గంటలకు 1, 8 గంటలకు 1 సాయంత్రం రోడ్ షోలు ఉన్నాయి. 5 తారీఖు షేక్పేట, యూసుఫ్గూడ 7 గంటలకు 8 గంటలకు అదొక షెడ్యూల్ ఉంది. అదేవిధంగా 8 తారీఖు 9 తారీఖు మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది. ముఖ్యంగా షేక్పేట ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది. ముఖ్యమంత్రి దీన్ని బట్టే చూడవచ్చు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ ఉప ఎన్నికనని చెప్పొచ్చు. ఇప్పటికే చాలామంది మంత్రులు కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పర్యటిస్తూ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలో అనే దాని మీద అక్కడ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రజల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి అక్కడ ప్రజల్లో వెల్లువెత్తుతున్నది. ఎందుకంటే నవీన్ యాదవ్ ఇప్పటికే స్థానికుడు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటాడు, చాలా పేదవాళ్లకు సాయం చేస్తుంటాడు, 2 సార్లు ఓడిపోయాడు. ఈ సానుభూతి, ఈ సింపతి మొత్తం మూట కట్టుకొని నవీన్ యాదవ్ను మాత్రం జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతోని గెలిపించడానికి అక్కడ ప్రజలు మాత్రం సిద్ధమైనరని మాత్రం చెప్పొచ్చు. చూడొచ్చు ఒకసారి. రేపు యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా ఉందంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆయన స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో ఈ నెల 28న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ జరుగుతుందంట. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనగానే మొత్తం సినిమా వాళ్లకు అక్కడ ఉండేటటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి యూనిట్లు అంతా ఉంటాయి. కొంత నవీన్ యాదవ్ కుటుంబానికి కూడా సినిమా వాళ్ళతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అనేక సినిమాలకు వాళ్ళు కొంత ఆర్థిక సాయం కూడా చేస్తుంటారంట. కావున ఈ 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని యూనిట్లతో కూడా రేపు యూసుఫ్గూడ పోలీస్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సన్నాహకంలో భాగంగా వాళ్ళతోని మీటింగ్ కూడా కాబోతున్నాడు. కావున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రము భారీ మెజార్టీతోని గెలవబోతున్నది. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.